హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బోయిన విఠల్, రిటైల్ బిజినెస్ కోచ్. సో మనతో ఉన్నారు ఎంవిఎన్ కశ్యప్ గారు, లైఫ్ కోచ్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. యా సార్. సో ఈరోజు వచ్చేసి మనం మెయిన్గా మాట్లాడాల్సిన విషయం చాలా కామన్, చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అనమాట. సో లైఫ్లో డే టు డే అండ్ అవర్ టు అవర్, మినిట్ టు మినిట్ ఉండేటువంటి అతిపెద్ద ప్రాబ్లం అనమాట టెన్షన్, స్ట్రెస్. చాలా ఇబ్బంది. బిజినెస్ పీపుల్కి అయితే వీళ్ళకంటే ఇంకా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది ఇంకా. సో ఇటువంటి టెన్షన్ని, స్ట్రెస్ని కనుక మేనేజ్ చేసుకోగలిగితే నేనంటున్న లైఫ్లో మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు, బిజినెస్లో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పేసి అంటున్నా. మరి అది ఏ విధానంగా చేసుకోవాలి? సో మీ మాటల్లో సార్. ఓ యా, డెఫినెట్లీ వెరీ వెల్ ఫ్రేమ్డ్ క్వశ్చన్ అండి. మీరన్నట్టు బిజినెస్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఓనర్స్ అందరికీ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అన్ని సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేసి నిలబడటం, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ థింగ్. రైట్. సో ఎస్, టెన్షన్, స్ట్రెస్. రైట్. టెన్షన్కి అవుట్పుట్ స్ట్రెస్సే. ఎస్. రైట్. టెన్షన్ స్టార్టింగ్ అయినా, టెన్షన్ అయినా, భయం అయినా, బాధ అయినా, ఇవన్నీ కలగలిసి ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది? ఒత్తిడికి గురవుతున్నాం. ప్రెషర్ కాదు, స్ట్రెస్కు గురవుతున్నాం. రైట్. సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఏం చేయాలి? స్ట్రెస్ అనేది నా దృష్టిలో ఇప్పుడు మోస్ట్ డెడ్లియెస్ట్ డిసీజ్ ఉందనుకోండి, అంటే దానికి మందు లేదు. మందు లేని ఒక భయంకరమైన వ్యాధి ఒకటి ఉంది అనుకోండి. ఆ వ్యాధి మనకొస్తే మన పరిస్థితి ఏంటి? చాలా భయం కదా, చాలా భయం కదా. ఎస్. ఒకవేళ వచ్చిందని తెలియకపోతే ఇంకా భయం. వచ్చిందని తెలియకపోతే ఏం చేస్తాం సార్? ఇక మనకు అర్థం అవ్వదు, లోపల తినేస్తుంది. స్ట్రెస్తో జరిగే నష్టం అదే. చాలా మందికి ఒత్తిడికి గురవుతున్నామని తెలియదు. మేనేజ్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఒత్తిడికి గురవుతున్నామో లేదో అన్న అవేర్నెస్ ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఓకే నేను స్ట్రెస్కి గురవుతున్నా కశ్యప్, నాకు అర్థమైంది, నాకు స్ట్రెస్ ఉంది, ఎలా మేనేజ్ చేయాలి? స్ట్రెస్కి ఇచ్చే డెఫినేషన్ ఏంటయ్యా అంటే మేకింగ్ థింగ్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దే రియల్లీ ఆర్. అంటే ఒక విషయానికి అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వటమే ఒత్తిడికి కారణం. మళ్ళీ చెప్తున్నా, ఒక విషయానికి అవసరానికి మించి, ఇది అండర్లైన్ చేసుకోవాలి, ప్రాధాన్యత ఇవ్వటంలో తప్పు లేదు. అవసరానికి మించి, కూరలో ఉప్పు కావాలి, అవసరానికి మించి తిన్నోడి కర్మ. స్ట్రెస్ కూడా అంతే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, రైట్? ఈ బాటిల్కి ఎంతో బరువు ఉంటుంది, 100 గ్రాములో 200 గ్రాములో బరువు ఉంటుంది. నేను ఇలా ఒక 5 నిమిషాలు ఈ బాటిల్ని పట్టుకుంటే ఒత్తిడికి గురవుతానా? 5 నిమిషాల్లో అంతేం కాదు, ఏం అవ్వదు, నో ప్రాబ్లం. ఓ పావు గంట పట్టుకుంటే కొంచెం, ఓ 2 గంటలు పట్టుకుంటే కొంచెం కష్టమే కదా, ఓ 2 రోజులు పట్టుకుంటే అబ్బా ఛాన్సే లేదు. ఒత్తిడి పెరుగుతుందా పెరగదా? డెఫినెట్ గా పెరుగుతుంది. యూఆర్ గెటింగ్ ఇట్. నా ఈ బాటిల్ నన్ను ఒత్తిడికి గురి చేస్తుందా? ఈ బాటిల్ బరువు నన్ను ఒత్తిడికి గురి చేస్తుందా? నేను దీన్ని ఎక్కువసేపు పట్టుకోవటం వల్ల ఇది ఫిజికల్గా నన్ను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ బాటిల్ ఒక విషయం అనుకోండి, నా లైఫ్లో ఒక విషయం జరిగింది, నేను దాన్ని పట్టుకోనంతే ఉన్నా, దాని గురించే ఆలోచిస్తున్నా. బిజినెస్లో ఏదో ఛాలెంజ్ వచ్చింది, నేను దాని గురించే 24 గంటలు పట్టుకొని ఆలోచిస్తున్నా. మైండ్ బరువు ఎక్కదా? ఆ బరువునే స్ట్రెస్ అంటున్నాం. అందుకే చెప్తున్నా, అవసరానికి మించి ప్రాధాన్యత ఇవ్వటం. మరి సొల్యూషన్ ఏంటి? బాటిల్ తీసి కింద పెట్టటమే. అంటే కశ్యప్ రెస్పాన్సిబిలిటీస్ వదిలేయాలా? వదిలేయమనట్లా, కాసేపు తీసి కింద పెట్టండి, నొప్పి తగ్గుతుంది, మళ్ళీ పట్టుకొని ఆలోచించండి, నష్టమేం లేదు.
ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మనం ఆలోచించకుండా కూర్చోలేంగా. ఎస్, అవును. రైట్. ఇప్పుడు అసలు పనికిరాని ఆలోచన ఎప్పుడో పాస్ట్ లో 10 సంవత్సరాల క్రితం జరిగింది, దాని గురించి ఆలోచించి నేను బాధపడి ఒత్తిడికి గురవుతున్నా, అసలు అటువంటి బాటిల్ పట్టుకోకూడదు. మళ్ళీ దాన్ని వదిలి అవతల పారే. పాస్ట్కి సంబంధించింది అసలు మన మైండ్లోకి తెచ్చుకోవద్దు. అసలు ఆ నెగిటివ్ అనేది అనవసరం. ఎస్. కానీ బిజినెస్ లోకి వచ్చేటప్పటికి కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్. నేనేమంటున్నా అంటే ఎంతసేపు ఎంతవరకు. నేను కాసేపు పక్కన పెడితే నా మైండ్కి స్ట్రెస్ గురవటం ఆగిపోతుందండి. డెఫినెట్గా. ఎందుకంటే మీరు గమనించండి, స్ట్రెస్ అనే పదం చూస్తే STRESS, స్ట్రెస్ అనే పదంలో రెస్ట్ అనే పదం దాగుంది. యా. పాము విషంలోనే మందు దాగున్నట్టు స్ట్రెస్లోనే స్ట్రెస్కు సొల్యూషన్ దాగుంది, రెస్ట్ ఇవ్వటం. రెస్ట్ ఇవ్వటం అంటే దేనికి రెస్ట్ ఇవ్వటం? ఆలోచనకు రెస్ట్. కశ్యప్ మేము ఆలోచనకి రెస్ట్ ఇస్తే తలకిందులు అయిపోతుంది. ఏం కాదండి, మీరు తలకిందులు అవుతున్నారు ఆలోచించి. అంతే. ఎక్స్పెషల్లీ అవసరానికి మించి ఆలోచించటం. మళ్ళీ చెప్తున్నానండి, బాటిల్ కింద పెట్టడం అంటే మన బాధ్యతలని మర్చిపోవటం కాదు. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? నేను ఆలోచిస్తున్నా అంటున్నామే, మీరు ఆలోచించే వాటిల్లో ఎన్ని మీ కంట్రోల్లో ఉన్నాయి? ఏదో ఒకసారి ఆన్సర్ చేయండి. మీరు ఒత్తిడికి గురయ్యే వాటిల్లో మీరు దేని గురించి అయితే మారుద్దాం, ఇంకేదో చేద్దామని ఆలోచిస్తున్నారో వాటిని ఎన్ని మీరు కంట్రోల్ చేయగలరు? నా దృష్టిలో 75 to 85% మన కంట్రోల్లో లేవు. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. కంట్రోల్ ఉన్న వాటినే ఎక్కువసేపు ఆలోచిస్తే స్ట్రెస్ వస్తుంది. కంట్రోల్ లేని దాన్ని, మనం మార్పు చెయ్యని దాన్ని సంవత్సరాలు కూర్చొని సినిమా తీసినట్టు పార్ట్ 1 పార్ట్ 2 తీస్తుంటే ఒత్తిడి రాక ఇంకేం వస్తుందండి? కోహినూర్ డైమండ్ వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు ఆలోచిస్తున్నాం, అతిగా ఆలోచిస్తున్నావా? నంబర్ 1. నంబర్ 2, ఫస్ట్ మనం ఆలోచించేది అసలు మన కంట్రోల్లో ఉందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి, 1 కాదు 2 చెప్తా. పిల్లలకి పరీక్షలు వస్తే పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. అవును, ఒక రకంగా బాగానే ఉంది, వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. పిల్లలే ఎగ్జామ్ రిజల్ట్స్ని కంట్రోల్ చేయలేరు. ఎస్. వాళ్ళ చేతుల్లో మ్యాక్సిమం ఏముంది? ఇంకో గంట ఎక్స్ట్రా చదవగలరు, రాసిన దానికంటే ఇంకా మంచిగా రాయగలరు. కానీ ఎన్ని మార్కులు వస్తాయి, ఎలా రిజల్ట్ వస్తుంది అనేది వాళ్ళ చేతుల్లో అయితే లేదు. వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం పెట్టగలరు. పిల్లలే రిజల్ట్ని కంట్రోల్ చేయలేరు ఎగ్జామినేషన్ది. పేరెంట్స్ పిల్లల ద్వారా ఎగ్జామ్ రిజల్ట్ కంట్రోల్ చేయాలనుకోవటం స్ట్రెస్ గురిగాక ఏం చేస్తుంది? ఒకప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే పిల్లలకు లూజ్ మోషన్స్ అయ్యేవి, ఇప్పుడు పేరెంట్స్కి అవుతున్నాయి. ఎందుకు? మన కంట్రోల్లో లేనిది కంట్రోల్ చేయాలని ఆలోచించటం. నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తుంటారండి. ఒక ఆయన ఇట్లా నేను స్ట్రెస్ గురించి వస్తే నేను ఆశ్చర్యపోయా. ఆయన స్ట్రెస్కి ఎందుకు గురయ్యాడో తెలుసా? అర్ధగంట 40 నిమిషాలు ఆయన చెప్పిందంతా విని అర్థం చేసుకుంటే ఆయనని స్ట్రెస్కు గురి చేసింది తన వర్క్ కాదు, ఆయనని స్ట్రెస్కు గురి చేసింది తన భార్య కాదు, ఇంకేదో ఫినాన్షియల్ ప్రాబ్లం కాదు, హైదరాబాద్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఆయన కంట్రోల్ చెయ్యగలడా? నో ఛాన్స్ ఎట్ ఆల్. రోజుకొక 4-5 గంటలు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ట్రాఫిక్. ఏం చేస్తావు అయితే? అది నీ కంట్రోల్లో ఉందా? నో ఛాన్స్. నేను నాకు ఇద్దరం ఆశ్చర్యపోయామండి. అంటే మనకు తెలియకుండా మన కంట్రోల్లో లేని దాని గురించి మనం అంత ఆలోచిస్తుంటాం. ఫస్ట్ ఇవాళ నుంచి ఏం చేయాలంటే, మీరు ఒత్తిడికి గురవుతుంటే ఓకే, దేని గురించి ఆలోచించి మీరు ఒత్తిడికి గురై టెన్షన్కి గురవుతున్నారు, అదేంటి? ఫస్ట్ అది మన కంట్రోల్లో ఉందా, మన కంట్రోల్లో లేదా? ఫస్ట్ మన మైండ్ ఏం చెప్తుందంటే, అంతా నువ్వే కంట్రోల్ చేయొచ్చురా, అంతా నీ కంట్రోల్లోనే ఉంది. రీసెంట్గా బ్రో సినిమా వచ్చింది, చెంప పగలగొట్టి చెప్పింది సినిమా, అన్నీ మన కంట్రోల్లో ఉండవని. అన్నీ మన కంట్రోల్లో ఉండవు, నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ అది మన కంట్రోల్లో ఉంటే ఇందాక నేను చెప్పిన బాటిల్ ఎగ్జాంపుల్ లాగా ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తున్నాం? సొల్యూషన్ ఏంటి? కింద పెట్టడమే, రెస్ట్ ఇవ్వటమే.
ఎస్, రెస్ట్ ఇస్తే మళ్ళీ మీరు రిజ్యువినేట్ అవుతారండి, మళ్ళీ మీరు ఎనర్జెటిక్ అవుతారు. దాని తర్వాత ఫుల్ ఫామ్లో ఉండి ప్రాబ్లం గురించి ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. ఎస్, ఒత్తిడిలో ఉండి ఆలోచిస్తే సొల్యూషన్ దొరకదు, ఇంకో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎస్, యూఆర్ గెటింగ్ ఇట్. సో ఆన్సర్ ఏంటి? ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి? ఫస్ట్ కంట్రోల్, కంట్రోల్ చేయగలిగిందా, కంట్రోల్ చేయలేదా, దేని గురించి ఆలోచిస్తున్నా? ఒకవేళ కంట్రోల్ చేసే దాని గురించి ఆలోచిస్తే ఎంతసేపు ఆలోచిస్తున్నా? సొల్యూషన్ స్ట్రెస్ అనే పదంలోనే REST రెస్ట్ ఉంది. మీరు మీ మైండ్కి రెస్ట్ ఇస్తే స్ట్రెస్ ఉండదు, లేకపోతే మీరు రెస్ట్ ఇన్ పీస్. ఎస్ సార్. సో తప్పకుండా సార్, మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి యూజ్ అవుతుంది ఇది. ఎందుకు అంటే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య, ఎస్పెషల్గా బిజినెస్ ఓనర్సు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ని ఎప్పుడు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఏదైతే మన కశ్యప్ గారు చెప్పినట్టుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఓకే, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, దాన్నే పట్టుకొని కూర్చోకుండా కొంచెం రెస్ట్ ఇవ్వగలిగితే మనం బయటికి రాగలుగుతాం. మళ్ళీ ఇంకొక చాలా పెద్ద పాయింట్ చెప్పారు, ఏదైతే ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నావో అది మన కంట్రోల్లో ఉందా లేదా అనే కాన్సెప్ట్. సో ఈ రెండింటిని కనుక గుర్తుపెట్టుకొని మళ్ళీ వీడియోని చూసి దీనిలో నుంచి పాయింట్స్ తీసుకొని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయండి. మీ బిజినెస్ ప్రాబ్లమ్స్ చాలా బాగా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.